ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో వాళ్ళిద్దరికీ తెలుసు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించారు. ఏపీలో వైఎస్ జగన్ విధ్వంసక పాలనకు చరమగీతం పాడాలన్న దృఢ సంకల్పంతో బేషాజాలకు పక్కన పెట్టి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లొస్తాయన్న నానుడిని నిజం చేస్తూ వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. రాజమండ్రి జైలు సాక్షిగా జనసేన టీడీపీ ఒక్కటై పొత్తు పెట్టుకున్నాయి. చివరకు ఆ పొత్తు ధర్మమే ఏపీలో ధర్మాన్ని గెలిపించి అధర్మాన్ని పాతరేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ చరిత్రలోనే కని విని ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. చారిత్రక విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతగా నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆప్యాయంగా పలంకరించి గుండెలకు హత్తుకున్నారు. మొదటి నుంచి పవన్ ని అన్నయ్యగా భావిస్తున్నానని చెప్పిన లోకేష్ పవన్ కు పాదాభివందనం చేశారు. ఈ వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అన్నదమ్ముల అనుబంధం అంటూ అభిమానులు వీళ్ళిద్దరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.